రోజులు ఒక మనిషికి బాగోలేదంటే ఇంకో మనిషి పట్టించుకోవట్లే, చావు బతుకులు అన్నా కూడా మనకెందుకులని వీడియో తీసుకొని పక్కకి వెళ్ళిపోయి, అలాంటిది ఒక కుక్కకి తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఎక్స్పెషల్లీ స్ట్రీట్ డాగ్స్ వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి పూర్తిగా నయమయ్యేంత వరకు వాళ్ళ దగ్గర ఉంచుకొని ట్రీట్మెంట్, వాటికి ఫుడ్ కానీ అన్ని ప్రొవైడ్ చేసి వాటి మంచి చెడులు కానీ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశారు, దీని వెనకాల ఎవరున్నారు అంటే వాటికి ప్రొవైడ్ చేయడానికి ఫౌండర్స్ ఎవరున్నారు మనం తెలుసుకొని వాళ్ళతో మాట్లాడదాం రండి. యానిమల్ ప్రొటెక్షన్ సొసైటీ ఫౌండర్ మన దగ్గర ఉన్నారు అండ్ తనతో మాట్లాడదాం రండి. హాయ్ మ్యామ్. హలో. అంటే ఇలా యానిమల్కి ప్రొటెక్షన్ చేసి వాటికి ట్రీట్మెంట్ చేద్దామని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది మ్యామ్? నాకు ఇది చిన్నప్పటి నుండి అలవాటు ఉందండి. వెన్ ఐ వాజ్ 5 years old నా ఫస్ట్ రెస్క్యూ వచ్చేసి కోతి ఉండే. అలా యానిమల్స్తో కంపాషనేట్ అయిపోయి చిన్నప్పటి నుండే ఈ దాంట్లో వెళ్ళాను. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th class ఐ స్టార్టెడ్ రెస్క్యూయింగ్ ద యానిమల్స్ ఫ్రమ్ ద స్ట్రీట్స్లో ఏమైనా ఇంజర్డ్ అయినాయి చేసినాయి అంటే వాటికి తీసుకెళ్ళి మన గవర్నమెంట్ పాలిక్లినిక్స్లో ఇవ్వాలా, అక్కడ ట్రీట్మెంట్ చేయించాలా, వాటికి ఇంటికి తెచ్చి పాలు పెట్టాలా, ఇవి చేస్తూ కొంచెం ఎక్కువైపోయింది. కొంచెం ఎక్కువనే ఇన్వాల్వ్ అయిపోయాను. దెన్ ఐ స్టార్టెడ్ వాలంటీరింగ్ బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ and then People for Animals Hyderabad. Then how after 2016 then I started my own వాళ్ళకి వాలంటరీ చేశాను నేను. యాక్చువల్లీ మీకు 5 years ఉన్నప్పుడు స్టార్ట్ మీకు అప్పుడు ఎలా వచ్చిన ఆలోచన, అంటే దీనికి హెల్ప్ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చిందంటే మీ మమ్మీ డాడీ చెప్తే మీకు వచ్చిన, లేకపోతే మీకే అనిపించిందా? ఇది నా అంతలో నాకు వచ్చింది యాక్చువల్లీ ఏదో విధంగా. బట్ ఐ స్టార్టెడ్ లైక్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ దట్ మంకీ వాజ్ ఇన్ టెరబుల్ కండిషన్. అది ఒకటేసారి దాన్ని చూడంగానే దానికి ఏదో ఒకటి సాయం అవసరం ఉందేమో అని లోపలికి అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది నాతో అటాచ్ అలా అయిపోయింది. దెన్ ఫ్యామిలీ అంటారా, మా ఫ్యామిలీలో అందరు యానిమల్ లవర్స్, అందరి సపోర్ట్ ఉంటుంది మనకు, ఒక్కటని కాదు. ఈవెన్ ఇన్ ద మిడ్ నైట్స్ మనకి ఏదైనా రెస్క్యూ వచ్చింది చేసిందంటే దే సపోర్ట్ అస్. దే నెవర్ స్టాప్ మీ కి వై యూ గోయింగ్ ఇన్ దిస్ మిడ్ నైట్, ఎక్కడ వెళ్తున్నావు, ఇంత దూరం వెళ్తున్నావు, ఒక్కదాని వెళ్తున్నావు. దే డిడ్ నాట్ డూ. They trust me that what work I am doing is the God, it's related to God only ani, the work what I am doing. So never stop me. In fact they tried to help me a lot during the corona time also. City lo rescues వచ్చినప్పుడు ఆటోస్ నడుస్తలేకుండే, దానికి ట్రావెలింగ్ ఎలా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా, అప్పుడు మనకు మా ఫ్యామిలీ ఎక్కువ సపోర్ట్ చేసింది. లైక్ 2-wheeler పైన క్యారీ చేయడంలో, తీసుకురావడంలో, తీసుకుపోవడంలో they help me a lot. అంటే మీకు నైట్లో ట్రావెల్ చేస్తానంటున్నారు కదా మ్యామ్, మీ హస్బెండ్ ఏమన్నారా? I'm single, like I'm unmarried. That's the positive. Maybe it is affecting a lot being. ఎందుకని మరి సింగిల్గానే ఉండిపోయారు మీరు? I dedicated my life to these animals only. If I get married then definitely నాకేమవుతుందంటే, అంటే పెళ్లి చేసుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉండాలని పెళ్లి చేసుకోవట్లేదు. అర్థం చేసుకునే కాదు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి. స్టార్టింగ్లో అందరూ అంటారా మేము అర్థం చేసుకుంటున్నాము, వీ విల్ హెల్ప్ యూ అది అని, వన్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి అప్పుడు. దెన్ ఐ మే నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. సో ఐ డిసైడెడ్ టు బీ సింగిల్ అండ్ స్టార్ట్ డూయింగ్ మై సర్వీస్ అని. ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 2017లో మొదలైంది. బట్ దాని రిజిస్ట్రేషన్ వచ్చేసి 2021లో అయింది ఆఫ్టర్ కరోనా. 2017లోనే దీన్ని సర్వీసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఎంతవరకు చదువుకున్నారు మేడం మీరు? ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ యానిమల్ వెల్ఫేర్. అంటే మీ డాడీ ఏమనలేదా మీరు ఇట్లాగా యానిమల్స్కి సర్వే చేస్తున్నారు కదా, సో ఎందుకమ్మా ఇదంతా, ఒక ఆడపిల్లవి ఇలా కాదు, నీకు ఒక ఫ్యామిలీ ఉండాలి, నీకు ఒక తోడు ఉండాలని చెప్పని ఎప్పుడు అనలేదా మీ ఫ్యామిలీ వాళ్ళు? When I was just 2 years old, my father died. He was in CRPF. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం పోలీస్ కనెక్షన్ ఉండదు. సో when I was 2 years old, my father died out of throat cancer. My mother was an Indi Pandit. When I was in 9th class, my mother passed away. And I live with my sisters and then with brothers. They support me a lot. They never asked me why you're doing that, stop this. And if I start treating also the animal with bare hands, they never said you touch that animal, the animal with infection. మీ సర్వీస్ ఎప్పటి వరకు ఉంటుంది మేడం?
ఎప్పటి వరకు అంటే లైఫ్ లాంగ్ నేను ఎప్పటి వరకు ఉన్నాను అప్పటి వరకు ఉంటుంది. అంటే మీ తర్వాత నెక్స్ట్ దీన్ని అమలు చేసే వాళ్ళు ఉండారా? అంటే ఓన్లీ ఇక్కడ సిటీల వరకేనా, లేదా అవుట్ స్టేటింగ్ కూడా, అంటే పక్కన ఊరు నుంచి కూడా తీసుకొని వస్తారా? అది సర్వీస్ ఇప్పుడు ఎలా వెళ్ళిందంటే షాద్ నగర్ వరకు వెళ్ళింది. షాద్ నగర్ వరకు జేపీ దర్గా మేము అనుకొని స్టార్ట్ చేసాం ఏంటంటే 12 కిలోమీటర్స్ రేడార్లోనే మన సర్వీస్ పెడదామని. బట్ ఎలా మా సర్వీస్ పెరుగుతూ పోయింది. మాది 25 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్, 40, 50 అలా వెళ్ళిపోయింది. ఇక యానిమల్ అన్నాక తప్పది, అంత దూరం వెళ్ళి తీసుకురావాలా, చేయాలా, దెన్ అక్కడ వెళ్ళి మళ్ళీ రిపీట్ వదలాలా మనం. వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దాంట్లో ఫ్యూయల్ ఛార్జ్ ఎంత అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది. వీఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ద యానిమల్. అంటే మీరు ఇంత మొత్తం ఒక్క డాగ్ కాదు, చాలా డాగ్స్ ఉన్నాయి. సో వీటికి ట్రీట్మెంట్ కానీ, ఫుడ్ కానీ, వీటికి అన్నిటికీ మనీ అనేది ఎట్లా వస్తుంది మ్యామ్? దీనికి మనీ అనేది త్రూ డోనర్స్ వస్తుంది, లైక్ మైండెడ్ పీపుల్ డొనేటర్స్. అండ్ వీఆర్ ట్రయింగ్, నేను నాది గోశాలస్లో వెటనరీ సర్వీసెస్ ఇస్తాను. సో ఫ్రమ్ దేర్ ఐ గెట్ ద రెమ్యునరేషన్ అమౌంట్. అది నేను ఇక్కడ కన్వర్ట్ చేస్తాను, ఇక్కడ డైవర్ట్ చేసేసి అది దెన్ మా లైక్ మైండెడ్ పీపుల్ మా ఇంటికి సపోర్ట్ ఆల్ టుగెదర్ somehow with the help of God we are running successfully. 2 years we have completed being into the shelter. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ అనేది వస్తుందా మ్యామ్? గవర్నమెంట్ నుండి లేదండి, సపోర్ట్ లేదు మనకు. అంటే మీరు గవర్నమెంట్ దగ్గరికి మీరు వెళ్ళట్లేదా? మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయం వద్దనుకుంటున్నారా? ఎన్జిఓస్కి గవర్నమెంట్ నుండి సపోర్ట్ లేదండి. గవర్నమెంట్ దగ్గరనే ఫండ్ది లిమిటేషన్ ఉంది. వాళ్ళే ఎన్నో వెటనరీ సర్వీసెస్, వెటనరీ క్లినిక్స్ ఉన్నాయి వాళ్ళవి. పాలి వెటనరీ అది అనుకోండి, రాజేంద్ర నగర్ అనుకోండి, నారాయణగూడ అనుకోండి, సీతారాంబాగ్, మెనీ ఆర్ దేర్. అక్కడ వరకే వాళ్ళ ఫండ్స్ లిమిటేషన్ తోటి వాళ్ళకి ప్రాపర్గా మెడికేషన్ కూడా ఉంటుంది. అక్కడ ప్రతి హాస్పిటల్లో బయటికి రాస్తారు మెడిసిన్స్. యాక్చువల్లీ ఒక మనిషి చావు బతుకులు ఉంటేనే ఎవరు పట్టించుకోరు. మీరు ఒక డాగ్, దాని నుంచి ఎంత స్మెల్ వస్తుంది, ఆ బ్లడ్ కానీ. సో ఇదంతా మీరు ఎట్లా హ్యాపీగా తీసుకుంటున్నారా? ఇది నా బాధ్యత అనుకుంటున్నారా? నేను యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు అప్పుడు ఏం కనపడదు. యానిమల్ బాధలో ఉందంటే దాని బాధకి తప్పించాలా, ఐ నీడ్ టు రెడ్యూస్ ఇట్స్ పెయిన్. ఒక్కటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాని దగ్గరికి స్మెల్ వస్తుందా, నా బట్టలకు అంటుతుందా, ఏంది, ఐ మీన్ రియలైజ్ దట్ ఐ డోంట్ కేర్ కి మనకి ఏం జరుగుతుందో ఆ టైంలో. ఐ ట్రై ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యానిమల్ హెల్త్. సో మీరు ఒక లేడీ కదా, ఎవరు అనలేదా ఇదంతా నీకు అవసరమా, ఈ డాగ్స్ దగ్గరికి వెళ్ళడం నీకు అవసరమా, ఇంట్లో ఉండని? అంటే బయట హౌస్ ఓనర్ అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ కాదు, బయట ఇట్లా డాగ్ సర్వీస్ చేసినప్పుడు సో అట్లా బ్యాడ్ కామెంట్స్ అనేది వస్తారు కదా. సో మీరు అట్లా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సమాధానం చెప్తారా, లేకపోతే సైలెంట్గానే ఉంటారా? నేను ముందు ఇలాంటి వాళ్ళకు చాలా సమాధానం చెప్పానండి. ఏంటంటే గొడవ పడేదాన్ని, మీకెందుకు. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ అటువంటి వాళ్ళకి ఎంత అర్థం చేయించినా కాదు. దెన్ ఐ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ మై వర్క్ ఓన్లీ. వాళ్ళకి అర్థమవుతుంది లేకుంటే. బట్ యూ డోంట్ బిలీవ్ ద పీపుల్ స్టార్టెడ్ రియలైజింగ్ కి ఈమె ఒక మూగ జంతువుకి చెప్పలేని దానికి షీఈస్ ట్రయింగ్ టు హెల్ప్. ఈవెన్ దే స్టార్టెడ్ రియలైజింగ్ అండ్ దే స్టాప్ కమెంటింగ్ సచ్ థింగ్స్. వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైనా అవుతే ఇంటికి వచ్చి చెప్తారు, మేడం అక్కడ ఒక పిల్లి పడింది, ఒక డాగ్ పడింది, ఒక మంకీ ఇరికిపోయింది, ఒక బర్డ్ ఇరికిపోయింది మాంజలో. దే కమ్ అండ్ టెల్ అండ్ దే నోకి ఈమె దగ్గర వెళ్తే జంతువుల గురించి ఏదైనా ఒక సమాధానం ఉంటుంది, ఒక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దే కమ్ రషింగ్. ఒకప్పుడు నాకు కమెంట్స్ చేసే వాళ్ళే ఇప్పుడు నాకు సహాయపడతారు, యానిమల్కి సహాయపడతారు, యానిమల్ తీసుకొని వస్తారు నా దగ్గరికి. అంటే కొన్ని నెలల క్రితం స్ట్రీట్ డాగ్స్ని కొడుతున్నారు కదా, సో వాళ్ళని ఎలా తీసుకుంటారు మీరు? సారీ, ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ని కొడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, కొంతమంది మీ దాకా ఇన్ఫర్మేషన్ రాదు, సో వాటికి ఎట్లా ట్రీట్మెంట్ అనేది అందిద్ది? నాకు ఇప్పుడు ఎంతవరకు మాది లైక్ మనకెప్పుడు మేము ఇదే ప్రయారిటీలో ఉంటామండి, ఇదే ప్రయత్నం చేస్తుంటాము. మనకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఎంత తొందరగా అందుతుందో అంత తొందరగా. అలాగా డాగ్స్ని కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ అలాంటిది ఏమైనా చేస్తారా? అంటే మీకు ఇన్ఫర్మేషన్ అందితే లీగల్ దాకా అలాగా తీసుకొని వెళ్తారా? మీ దగ్గర లీగల్ టీమ్ కూడా ఉందా? లీగల్ టీమ్ అనేది వెన్ ఐ వాజ్ ఇన్ పీపుల్ ఫర్ యానిమల్స్, అక్కడ నేను లీగల్ టీంలోగా నేను 1.5 months అక్కడ నేను చేశాను. లీగల్ ప్రాసెస్లో నేను తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఎందుకంటే మా షెల్టర్ చిన్నగా ఉంది, దెన్ వీ జస్ట్ స్టార్టెడ్. సో వీఆర్ అవాయిడింగ్ ద లీగల్ థింగ్స్, బట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద అదర్స్ ఆల్సో.
animal activist, and then we start working with them towards the legal things. లీగల్గా మనం వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవుతాము, డాగ్ ఎవరైనా అబ్యూస్ చేశారు లేదా క్రూయల్టీ కేసెస్ ఉంటాయి, డాగ్స్ అని కాదు ఎన్ని యానిమల్స్కైనా, వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో వాళ్ళ హెల్ప్తో వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మనము వాళ్ళకి లీగల్గా 2 months బ్యాక్ అస్కీ డాగ్ని కొట్టారు కదా, మొత్తం హైదరాబాద్ మొత్తం వెళ్ళింది కదా, సో మీరు అప్పుడు ఏం చేశారు మ్యామ్? ఐ వాజ్ నాట్ ఇన్ ద సిటీ అన్ఫార్చునేట్లీ దట్ టైం. నెక్స్ట్ టైం వెళ్ళలేదా తెలిసిన తర్వాత? తెలిసింది మొన్న ఒకటి తెలిసి జవహర్ నగర్లో జరిగింది, మొన్న ఇంకోటి ఒకటి జరిగింది మన జుమెరాత్ బజార్లోనే. అట్లా తెలిసిన వాటికి ఇండైరెక్ట్లీ వీ స్టార్టెడ్ హెల్పింగ్ విత్ ద సోర్సెస్, ఎలా చేయాలి ఏం చేయాలి. అంటే మీరు ఎంతో క్రిటికల్ కేసులో ఉన్న డాగ్స్ని చూసినా మీకు అంటే ఇంత సిచ్యువేషన్ ఇంతలాగా ఈ డాగ్ని ఎవ్వరు కొట్టారు అన్న వాళ్ళ మీద కోపం ఎప్పుడైనా వచ్చిందా? ఎస్ వచ్చింది. నా చేతితోనే ఒక కేసు అయింది 2017లో, 2018లో నా చేతి ద్వారానే ఒక కేసు అయింది. అండ్ ఇట్ వెంట్ టు లైక్ వరల్డ్ వైడ్. మనకు వీళ్ళు కూడా చేశారు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయింది అది. అతనికి ఎందుకంటే అక్కడ ఏం చేశారంటే ఒక తల్లి పిల్లలన్నీ బీహెడ్ చేస్తారు, హెడ్ కట్ చాప్ చేసేస్తారు చిన్న పిల్లలై. ఆ కేసు చాలా పెద్దగా 2018లో ఆ కేసు జరిగింది, అది నా చేతిలో జరిగింది అది. దెన్ వేరే అయితే కేసెస్ ఉంటాయి, ఎవరైతే కొడతారు చేస్తారు, దెన్ డెఫినెట్లీ డాగ్స్ మాట్లాడలేవు, వాటి తరఫున మనం మాట్లాడగలుగుతాం, వాటి తరఫున మనం క్వశ్చన్ వేయగలుగుతాం వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది. దెన్ డెఫినెట్లీ వీ వర్క్ ఆన్ ఇట్. ఒకసారి మీ దగ్గర ఉన్న యానిమల్స్ వాటికి అసలు ఏ సిచ్యువేషన్లో మీ దగ్గరకు వచ్చినాయి, మీరు ఎంతవరకు క్యూ చేశారు మాకు చూపిస్తారు? జస్ట్ నౌ యా, మా రెస్క్యూ టీమ్ ఇలా పని చేస్తుందండి 2-wheeler పైన. యూ కెన్ సీ ఇప్పుడు దే వెంట్ ఆల్ త్రూ 15 kilometers అవే, దే గాట్ ద యానిమల్. ఇట్లా మనం వెళ్ళి 2-wheeler పైన తీసుకొని డాగ్స్కి తెచ్చినాక ట్రీట్మెంట్ మొదలవుతుంది ఇక్కడ మనకు. ఇస్ ద థింగ్. ఇది సిడి డాగ్ అనుకుంటాను. ఇప్పుడు దానికి మత్ ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తారా మ్యామ్? నో మత్ ఇంజెక్షన్స్ ఇంత తొందరగా ఇవ్వము, ఎందుకంటే ఆల్ ద వే ఇంత ట్రావెల్ అయ్యి వచ్చాయి కదా, అవి అప్పటికే ట్రోమాటిక్ దీంట్లో ఉంటాయి. ఆ ట్రామా కండిషన్లో మనం వాటికి మత్తు ఇవ్వడం అంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ఇట్స్ హార్ట్ బీట్కి, పల్స్ రేట్ కొంచెం డౌన్ అవుతుంది. అందుకనే మనం ఇంత తొందరగా ఇప్పుడు వచ్చిన యానిమల్కి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేము మేము. ఒక 1/2 hour దానికి పెట్టి రెస్ట్లో పెట్టిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ ద కేస్. అది మీరు యానిమల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో వాటికి క్యూర్ అయ్యాక అక్కడే వదిలిపెట్టేస్తారా? ఇప్పుడు ఏ ప్లేస్కి వచ్చింది ఒకటి ఫామ్ ఉంటుంది మన దగ్గర, అదే ఫామ్లో క్యూర్ అయిన తర్వాత వీ లెట్ ద డాగ్ రిలీజ్ ఇన్ ద సేమ్ టెరిటరీ. అట్లా ఈ టెరిటరీలో వదిలితే మళ్ళీ అక్కడ యాక్సిడెంట్ జరిగింది కదా మేడం, మళ్ళీ డాగ్కి జరగగలుగుతుంది, అక్కడ డాగ్కి ఎవరో ఏదో చేశారు మళ్ళీ చేయగలుగుతారు. బట్ మా దగ్గర మేము పాజిటివ్ థాట్తో ఏమైనా వెళ్తామంటే, ఇప్పుడు ఒక రిపోర్ట్ చేస్తారు మాకు ఎవరైనా రిపోర్ట్ చేస్తేనే మాకు కాల్స్ వస్తాయి. ఆ రిపోర్టర్ అక్కడ ఉన్నాడు, మాకు రెస్క్యూ కాల్ చేసిన అతను ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద యానిమల్. సో ఆయన ప్రెజెన్స్లోనే అక్కడ డాక్టర్ యానిమల్ని చూస్తూ మాట్లాడదాం మ్యామ్. యా, అంటే మీరు ప్రాపర్ హైదరాబాదేనా మ్యామ్? యా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. అంటే చూసడానికి మీరు హైదరాబాద్ అమ్మాయిలా లేరు, సో జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ షాక్ వన్ ఫ్రమ్ మూసరాంబాగ్ వి గాట్. దానికి ఆల్రెడీ ఒక రిస్ట్ లేదు, అది వచ్చినప్పుడు ఒక స్థితిలో ఉన్నది, ఇప్పుడు ఒక స్థితిలో ఉంది ఆఫ్టర్ ట్రీట్మెంట్. దాని బిఫోర్ ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర, వీ విల్ షేర్ ద థింగ్. ఈ పిజన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ షాక్, ఇది పైకెన్ కింద పడ్డ డాగ్, ఇది యానిమల్, ఇది దీన్ని చూడండి. వి కాల్ ఇట్ పిఎంబి వైరస్. దాని తల రొటేట్ అవుతూనే ఉంటుంది, ఇంకా దీనికి పారాలైటిక్ అటాక్ అయింది, నర్వస్. పడ్డాక పిల్లి కరిచేసింది, పైకెన్ కింద పడ్డది ఇది. సో దిస్ హోల్ ఏరియా గాట్ ప్యారలైజ్డ్. ఇప్పుడు ఇది క్యూర్ అయిన తర్వాత దీనికి ఒక క్యాప్ వేస్తాం మేము, లైక్ చిన్నది ఒక ప్లాస్టిక్ క్యాప్, సో దట్ ఇట్ కాంట్ రొటేట్ ఇట్స్. దెన్ స్లోలీ స్టార్ట్ ఇట్స్ ట్రీట్మెంట్. ఇప్పుడు దానికి ఫీడింగ్ ఎలా అంటారు, పికింగ్ కూడా చేసుకోదు. వీ ఓపెన్ ద మౌత్ లైక్ దిస్ అండ్ దెన్ వీ ఫీడ్. దానికి ఫీడింగ్ మేము ఫోర్స్ ఫీడింగ్ చేస్తాం, హ్యాండ్తో ఫీడ్ చేస్తాం మేము.
ఇవన్నీ కొంచెం మాంజ కట్ అయ్యి వచ్చినాయి ఇక్కడ. దగ్గర ఏం చేయాలండి, దగ్గర వెళ్తే ఒకటి ఇప్పుడే వచ్చింది. సారీ, ఇప్పుడే ఒకటి వచ్చింది పాపం, ఎలక్ట్రిక్ షాక్ మధ్యాహ్నము. దాని 2 కాళ్ళు మొత్తం ఇదైపోయాయి. అది ఉన్నది చూడండి, మొత్తమే అవి అయిపోయాయి. ఇప్పుడు ఈ మంకీ దగ్గరికి వెళ్తే కరిసిద్దా మ్యామ్? దగ్గరికి వెళ్తానా, అది అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రొటెక్షన్, అది సేఫ్టీ గురించి మనకు వచ్చేస్తుంది. అదర్వైజ్ దానికి మా పిల్లలు చేయితో తినిపిస్తారు. దీనికి ఎన్ని మంత్స్ ఉంది మ్యామ్? ఇది ఎన్ని మంత్స్ అంటే నేను దాదాపు కరెక్ట్ చెప్పలేను. మేబీ 4 months 4 years ఉంటుంది. ఇది గ్రూప్లోకి ఎలక్ట్రిక్ షాక్ అయ్యి పడిపోయింది. ఒక చెయ్యి ఒక కాలు మొత్తం ఇది హ్యాండ్ చూస్తున్నారు కదా, అది ఇట్లా గ్రిప్ ముట్టుకోలేదు. అది దట్స్ ద థింగ్. కానీ దానికి తినిపిస్తే బాగా తింటుంది, దగ్గర వస్తుంది, తింటుంది. హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ఇట్. ముందట్లో వచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉండే, రానియకపోతుండేది. ఇప్పుడు గ్యాదర్ అయ్యాం కదా, గ్రూప్ గ్యాదర్ అవుతే కొంచెం భయపడిపోతుంది అది. చూసాము ఇప్పుడే. అండ్ ఇప్పుడు మీరు స్ట్రీట్ డాగ్స్ కాకుండా బ్రీడ్ డాగ్స్ ఉంటాయి కదా మ్యామ్, వాటికి కూడా హెల్ప్ చేస్తారా? బ్రీడ్ డాగ్స్కి ఓనర్స్ ఉంటారండి. ఫోమోస్ట్ థింగ్ ఏంటంటే బ్రీడ్ డాగ్స్, యాక్చువల్లీ బ్రీడ్ డాగ్స్కి మన ఇండియా ఎన్వైరన్మెంటల్ సూటబుల్ కాదు, మన ఇండియన్ క్లైమేట్. యాక్చువల్లీ నేను క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే ఇక్కడ ల్యాబ్ అంటే చిన్న డాగ్ ఉంది కదా, సో అందుకని నాకు క్వశ్చన్ అడిగాను. సో చాలా ఫ్రెండ్గా ఉంది. బై బర్త్ ఇట్ సీమ్స్ రోడ్ పైన ఉంటే మనుషులు తెచ్చి ఇచ్చేస్తారు మాకు. డజంట్ హ్యావ్ 1 leg. ఈ 1 leg ఉంది కానీ 3 legs పైన ఇది బ్యాలెన్స్ చేయగలుగుతలేదు. ఇప్పుడు కొంచెం నిలబడుతుంది, లేదా మొత్తమే ఇట్లా డ్రాగ్ అయ్యకుంటూ నడిచేది. ఇది స్ట్రేట్ పైన దొరికిన డాగ్, ఇది ఇంకా పైగా చిన్నది. ఇంకా పెద్ద స్ట్రీట్ డాగ్స్ యానిమల్ ఉన్న వాళ్ళు బ్రీడ్ డాగ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత ఖర్చైనా పెడతారు. వాటికి పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంటుంది, పర్టికులర్ కేర్ ఉంటుంది ఇంట్లో. దాటికి పెద్ద సపరేట్గా చూస్తారు దానికి. కానీ స్ట్రే డాగ్స్కి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, స్ట్రే యానిమల్స్కి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఎవరు. సో ఇక్కడ అంతా చూస్తుంటే ఖర్చు మాత్రం చాలా ఎక్కువ లెవెల్లోనే ఉంది. సో మీకు డొనేషన్ కూడా అంతే వస్తుందా మ్యామ్? డొనేషన్ తక్కువ వస్తుంది. మనం ఎవ్రీ డే ఇట్స్ అ వార్ టైప్, ఎవ్రీ డే ఇట్స్ ఛాలెంజింగ్ ఫర్స్ టు కలెక్ట్ ద ప్రాపర్ డొనేషన్. మనకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, వచ్చేది తక్కువ ఉంది. ఇప్పుడు ఈ మెడిసిన్ స్టాకే ఉంది కదా, ఈరోజు డొనేట్ చేసి వెళ్ళారు ఒకరు. మాకు ఓన్లీ మెడిసిన్ స్టాకే పర్ మంత్ 15,000 అవుతుంది. సో మరి డొనేషన్ తక్కువ వస్తుంది అనుకున్నా, మరి ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇవన్నీ? వీఆర్ మెయింటైనింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్, హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్, హౌ ఈస్ హెల్పింగ్ అస్. టిల్ నౌ సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ వెంట్ టు, హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బట్ వీ నీడ్ టు బి వెరీ వెరీ స్ట్రింజెంట్కి మన ఫ్యూచర్లో దీనికి ఎలా ఎక్స్పాండ్ చేయగలుగుతాము, ఈ ఖర్చులు అనేది ఎలా మనము ఇది చేయగలుగుతాం అనేది. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మ్యామ్? మీరు తింపండి ఫైనల్గా. అండ్ పెట్ లవర్స్, ప్లీజ్ do not harm the nature. I am not talking about animals, I am talking about the nature, because animals are also a part of nature. ఇది స్ట్రే యానిమలే కదా, ఇది కబుతరిగా చిన్న పానమే కదా, పోతే పోనీయండి, ఇది చేయండి, అది చేయనీయకండి, అది మనం తీసేసేయాలి. Do not harm the nature, and at the same time do not try to play with the lives of animals. This is my only request to everyone. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మేడం మీరు ఎంత పెద్దగా అంటారు, డు నాట్ harm the nature or do not try to play with the lives of animals. Are you a vegetarian or non-vegetarian? First question ఉంటుంది నాకు. ఓకే, I have converted myself. sure. I used to be a non-vegetarian. Yeah. But when I realized, because నేను 5 years ఏజ్ నుండే ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యాను, 10th తర్వాత ఆఫ్టర్ 15 years ఏజ్లో టోటల్గా ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకంటే తీసుకెళ్ళాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, తేవాలి, ఖర్చు డబ్బులు అన్నీ తీసుకున్నాను. అప్పుడు నాకు అంత ఇది కాలేదు. బట్ వెన్ ఐ గాట్ ఇన్ టు దిస్ సీరియస్లీ, ఎక్కువ డీప్ వెళ్ళిన, దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్, ఇన్ వన్ హ్యాండ్ ఐఎమ్ సేవింగ్ ద యానిమల్స్, అదర్ హ్యాండ్ ఐఎమ్ ఈటింగ్ దెమ్. I shouldn't do that. I am not balancing it equally. Then it came from my inner soul. What I am doing totally wrong thing. Then I started realizing, I
started like I stopped completely. I converted myself to a pure vegetarian now. I start depending only on the vegetables. If you ask me to take any egg also, I don't take. If you offer me any pastry also, I don't take, because every cake has got that essence. ఈవెన్ ఎనీ బేకరీ ఐటమ్ కూడా నాకు ఇస్తే ఐ డోంట్ టేక్. ఎందుకంటే ఒకటే ఓవెన్లో దానికి వేడి చేస్తారు, అందులో చికెన్ పఫ్ పెడతారు, అందులోనే వెజ్ పఫ్ పెడతారు. ఇంకా నాకు టోటల్గా అవాయిడ్ ఏం చేస్తానంటే, వెజ్ నాన్ వెజ్ హోటల్స్ ఉంటాయి కదా, ఐ టోటలీ అవాయిడ్ దెమ్. నేను బయట ఒక థమ్స్అప్ అన్న తీసుకొని ఉంటాను, బట్ ఐ డోంట్ గో అండ్ ఈట్ దేర్. బికాజ్ అక్కడ కిచెన్లో ఏం జరుగుతుంది వీ డోంట్ నో. కిచెన్లో వెజ్ ఒకటే సెక్షన్లో అవుతుంది, నాన్ వెజ్ ఒకటే సెక్షన్లో, సేమ్ కిచెన్. సో అవాయిడ్ దాట్. ఐ స్టార్టెడ్. ఇంకా నాకు అడుగుతాను మనుషులు, ఇలా యానిమల్స్లో ఇంత ఇన్వాల్వ్ అయిపోయి మరీ ఇట్లా. నేను అంటాను, నాకు నా లోపలికని వచ్చినది అది చేంజ్ కావడానికి. ఐ స్టార్టెడ్ చేంజ్. అది చాలా మందికి ఒకటి రఫ్గా అనేస్తాను, కానీ చాలా మందికి కొంచెం అది బాధ అనిపిస్తుంది. ఐ టెల్ దెమ్కి మన కడుపు ఇట్స్ అ డైజెస్టివ్ పార్ట్, ఇట్స్ నాట్ అ శంషాన్ ఘాట్. అండ్ ఇక్కడ చూస్తుంటే ప్లేస్ చాలా తక్కువ ఉంది, దీనికి ఏమైనా ఎక్స్పెండ్ చేయాలనుకుంటున్నారా మ్యామ్? ఎక్స్పాండ్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ అ లాట్. వీఆర్ ట్రయింగ్ టు అప్రోచ్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆల్సో. బై గాడ్స్ గ్రేస్, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ కరెక్ట్, దెన్ వీ మే గెట్ బిగ్. పర్టికులర్గా హైదరాబాద్లో ఏమైనా ప్లేస్ చూసారా మ్యామ్ దీనికోసమని? చూసాము, బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్, బికాజ్ చెప్పినవి అనుకో అంటే చెప్పినవి తొందరగా కావని ఐ బిలీవ్ ఇన్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.